నమస్కారం మిత్రులారా, నేను మీ స్నేహితురాలిని. బీసీఆర్ గవర్నమెంట్ జాబ్స్కి స్వాగతం. ఈ రోజు మనం చూడబోయే విషయానికి చాలా ముఖ్యమైనది. బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్ విడుదలైంది. ఇది మీ కెరీర్ కోసం చాలా మంచి అవకాశం. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది ఏమిటంటే, ఖాళీల పూర్తి వివరాలు, అర్హతలు, వయస్సు పరిమితి, దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలు మరియు ఇంకా చాలా ముఖ్యమైన సమాచారం. కాబట్టి దయచేసి ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడండి, ఎందుకంటే ప్రతి సమాచారం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఖాళీల వివరాల గురించి వివరంగా తెలుసుకుందాం. బ్యాంక్ ఆఫ్ బరోడా కోసం గవర్నమెంట్ ద్వారా అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయబడింది. ఇది చాలా మంచి అవకాశం. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు నియామకాలు జరగబోతున్నాయి. ఈ ఉద్యోగం కోసం చాలా మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు త్వరగా దరఖాస్తు చేయాలి. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్లో చూడవచ్చు. ఇప్పుడు జీతం వివరాల గురించి మాట్లాడుకుందాం. ఎంపిక అయిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చాలా మంచి జీతం అందించబడుతుంది. జీతంతో పాటు అదనంగా డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ మరియు ఇతర అనేక భత్యాలు కూడా అందుతాయి. ఇది ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి మీకు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. పెన్షన్ సౌకర్యం ఉంటుంది. మెడికల్ సౌకర్యాలు ఉంటాయి. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉద్యోగ ప్రదేశం గురించి చెప్పాలంటే, దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో నియామకాలు జరుగుతాయి. మీరు మీ ఇష్టానుసారం ప్రదేశాన్ని ఎంచుకోవచ్చు. ఇప్పుడు అర్హతల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన విషయానికి మీరు దరఖాస్తు చేసే ముందు మీ అర్హతలు సరిచూసుకోవాలి. వివిధ పోస్టులకు వివిధ అర్హతలు అవసరం. కొన్ని పోస్టులకు గ్రాడ్యుయేషన్ డిగ్రీ చాలు. కొన్ని పోస్టులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవసరం. కొన్ని పోస్టులకు సంబంధిత రంగంలో అనుభవం కూడా అవసరం. ప్రతి పోస్ట్కు సంబంధించిన వివరమైన అర్హతలు అధికారిక నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొనబడ్డాయి. కాబట్టి మీరు నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవండి. వయస్సు పరిమితి గురించి ఇప్పుడు చూద్దాం. కనిష్ట వయస్సు 21 సంవత్సరాలు. గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు. ఇది సాధారణ వర్గం అభ్యర్థులకు. వయస్సు సడలింపు కూడా ఉంది. ఎస్సీ/ఎస్టీ వర్గం అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. ఓబీసీ వర్గం అభ్యర్థులకు 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 సంవత్సరాల సడలింపు ఉంటుంది. మాజీ సైనికులకు వారి సేవా కాలం మరియు 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది. ఇప్పుడు ఎంపిక ప్రక్రియ గురించి వివరంగా తెలుసుకుందాం. ఇది 3 దశలలో జరుగుతుంది. ప్రతి దశ చాలా ముఖ్యమైనది. మొదటి దశ ఆన్లైన్ పరీక్ష. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మార్కులు 100. పరీక్ష వ్యవధి 2 గంటలు. పరీక్షలో వివిధ విభాగాలు ఉంటాయి. రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వంటి విభాగాలు ఉంటాయి. నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గింపు చేయబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వండి. రెండవ దశ ఇంటర్వ్యూ. ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే ఇంటర్వ్యూకి పిలవబడతారు. ఇంటర్వ్యూలో మీ వ్యక్తిత్వం పరీక్షించబడుతుంది. మీ సాంకేతిక జ్ఞానం పరీక్షించబడుతుంది. మూడవ దశ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్కు హాజరు కావాలి. అసలు సర్టిఫికెట్లు తీసుకెళ్లాలి. గుర్తింపు రుజువు తీసుకెళ్లాలి. కులం వర్గం సర్టిఫికెట్లు తీసుకెళ్లాలి. ఇప్పుడు దరఖాస్తు విధానం గురించి వివరంగా చూద్దాం. ఇది ఆన్లైన్ ప్రక్రియ. 5 దశలలో ఉంటుంది. మొదటి దశ రిజిస్ట్రేషన్. అధికారిక వెబ్సైట్కు వెళ్ళండి. అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయండి. కొత్త రిజిస్ట్రేషన్ ఎంచుకోండి. ప్రాథమిక వివరాలు నమోదు చేయండి.
వాలిడ్ ఇమెయిల్ ఐడి ఇవ్వండి. యాక్టివ్ మొబైల్ నంబర్ ఇవ్వండి. రిజిస్ట్రేషన్ తర్వాత మీకు యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ వస్తాయి. వాటిని భద్రంగా భద్రపరచండి. రెండవ దశ ఫారం పూరించడం. లాగిన్ చేయండి. అప్లికేషన్ ఫారం ఓపెన్ చేయండి. వ్యక్తిగత వివరాలు జాగ్రత్తగా పూరించండి. విద్యార్హత వివరాలు నమోదు చేయండి. అనుభవ వివరాలు ఉంటే నమోదు చేయండి. అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో మరోసారి చెక్ చేయండి. ఎందుకంటే సబ్మిట్ చేసిన తర్వాత మార్పులు చేయలేరు. మూడవ దశ డాక్యుమెంట్ అప్లోడ్. ఫోటో అప్లోడ్ చేయండి. ఫోటో సైజ్ 50 కిలోబైట్ కంటే తక్కువ ఉండాలి. జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. సంతకం అప్లోడ్ చేయండి. సంతకం సైజ్ 20 కిలోబైట్ కంటే తక్కువ ఉండాలి. ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేయండి. అర్హత సర్టిఫికెట్లు అప్లోడ్ చేయండి. నాలుగవ దశ ఫీజు చెల్లింపు. జనరల్ మరియు ఓబీసీ వర్గం అభ్యర్థులకు ₹750, ఎస్సీ/ఎస్టీ మరియు పీడబ్ల్యూడీ వర్గం అభ్యర్థులకు ₹150. చెల్లింపు ఆన్లైన్గా చేయవచ్చు. డెబిట్ కార్డ్ ఉపయోగించి చేయవచ్చు. క్రెడిట్ కార్డ్ ఉపయోగించి చేయవచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయవచ్చు. యూపీఐ ద్వారా కూడా చేయవచ్చు. చెల్లింపు తర్వాత రసీదు డౌన్లోడ్ చేసుకోండి. భద్రంగా భద్రపరచండి. ఐదవ దశ సబ్మిట్ మరియు ప్రింట్. అన్ని వివరాలు మరోసారి జాగ్రత్తగా సరిచూసుకోండి. ప్రివ్యూ చూడండి. అన్నీ సరిగ్గా ఉంటే ఫైనల్ సబ్మిట్ చేయండి. సబ్మిట్ తర్వాత అప్లికేషన్ ఫారం ప్రింట్ తీసుకోండి. భవిష్యత్తు రిఫరెన్స్ కోసం భద్రంగా భద్రపరచండి. అప్లికేషన్ నంబర్ గుర్తుంచుకోండి. ఇప్పుడు ముఖ్యమైన తేదీల గురించి చూద్దాం. ఇవి చాలా ముఖ్యమైనవి. మీరు ఈ తేదీలు గుర్తుంచుకోవాలి. నోటిఫికేషన్ విడుదల తేదీ ఇప్పుడే విడుదలైంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ త్వరలో ప్రకటించబడుతుంది. అధికారిక వెబ్సైట్ను రెగ్యులర్గా చెక్ చేయండి. దరఖాస్తు చివరి తేదీ చెక్ అఫీషియల్ నోటిఫికేషన్. ఈ తేదీ చాలా ముఖ్యమైనది. ఈ తేదీ దాటిన తర్వాత దరఖాస్తులు అంగీకరించబడవు. ఫీజు చెల్లింపు చివరి తేదీ దరఖాస్తు చివరి తేదీతో సమానంగా ఉంటుంది. పరీక్ష తేదీ త్వరలో ప్రకటించబడుతుంది. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ తేదీ కూడా త్వరలో ప్రకటించబడుతుంది. ముఖ్యమైన గమనిక. చివరి తేదీ వరకు వేచి ఉండకండి. చివరి రోజు సర్వర్ బిజీగా ఉంటుంది. టెక్నికల్ సమస్యలు రావచ్చు. కాబట్టి ఇప్పుడే దరఖాస్తు చేయండి. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన సూచనలు చూద్దాం. దరఖాస్తు చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి. అన్ని వివరాలు చాలా జాగ్రత్తగా పూరించండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ చేయకండి. తప్పుడు సమాచారం ఇవ్వకండి. అర్హత ప్రమాణాలు బాగా సరిచూసుకోండి. నాణ్యమైన ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేయండి. సరైన సైజులో ఉండేలా చూసుకోండి. ఫీజు చెల్లింపు రసీదు భద్రంగా భద్రపరచండి. అప్లికేషన్ నంబర్ గుర్తుంచుకోండి. చేయకూడని విషయాలు కూడా ఉన్నాయి. తప్పుడు సమాచారం ఎప్పుడూ ఇవ్వకండి. చివరి నిమిషంలో దరఖాస్తు చేయడం మంచిది కాదు. ఫోటో మరియు సంతకం సైజ్ మించకూడదు. ఫీజు చెల్లింపు తేదీ దాటకూడదు. మిత్రులారా, ఇదే బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్ పూర్తి వివరాలు. ఇది మీ కెరీర్ కోసం చాలా మంచి అవకాశం. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. ఇప్పుడే దరఖాస్తు చేయండి. మీ స్నేహితులతో, బంధువులతో ఈ సమాచారం షేర్ చేయండి. మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ తప్పకుండా జాయిన్ అవ్వండి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. రోజూ కొత్త నోటిఫికేషన్లు, స్టడీ మెటీరియల్, ఎగ్జామ్ టిప్స్ మీకు అందుతాయి. ఇది పూర్తిగా ఉచితం. మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అందరూ ఈ పరీక్షలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.